ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మరొక పర్యాయము ఈ విధంగా ప్రభుని స్తుతించడానికి, ప్రభునామాన్ని గణపరచడానికి, ఆ సర్వోన్నతుడైన దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. మరి కూడి వచ్చినటువంటి దేవుని చేత ప్రేమింపబడి పరిశుద్ధులుగా ఉండడానికే పిలువబడిన మీ అందరికీ కూడా ప్రభునామములో షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరకు అనుగ్రహించును గాక. పరిశుద్ధ గ్రంథంలో ఒక 2 మాటలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్య గ్రంథంలో 2వ అధ్యాయము 47వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి ఒకసారి. ఆనందముతోను ఓకే మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. మళ్ళీ 12వ అధ్యాయము 24వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. దేవునికి స్తోత్రం. ఈ 2 వచనాల యొక్క భావాన్ని, అందులో ఉన్నటువంటి పరమార్థాన్ని మనం ఒకసారి పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రాస్తూ ఉన్నాడు 12వ అధ్యాయంలో అంటాడు, దేవుని యొక్క వాక్యము ప్రబలమై వ్యాప్తి చెందుతుంది. ఈ 2వ అధ్యాయంలో అంటాడు, ప్రతిదినము కూడా రక్షణ పొందుచున్న వారిని ప్రభు సంఘములో చేర్చుతున్నాడట. దేవునికి స్తోత్రం. అంటే సంఘములో ప్రతిరోజు కూడా ఎంతో కొంతమంది కొత్తవారు చేరుతూనే ఉన్నారు. సంఘములో ఉన్నటువంటి ప్రజల ద్వారా, సంఘము ద్వారా వాక్యము ఆ దేశమంతా కూడా వ్యాప్తి చెందుతూ ఉంది. ఈరోజు ఈ మాటను మన జ్ఞాపకం చేసుకుంటే, సంఘము అభివృద్ధి చెందుతుంది, సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. రోజు రోజుకి కొంతమంది చేరుతూ ఉన్నారంటే సంఘం అభివృద్ధి చెందుతుంది అంటారా? సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందుతుంది. అయితే సంఘం ఇంత క్షేమాభివృద్ధి చెందటానికి ఆ రోజుల్లో ఉన్నటువంటి అనుకూల పరిస్థితులు ఏంటంటారు? అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా అని ఆలోచన చేస్తే, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల కంటే ఆ రోజు మరింత గడ్డు పరిస్థితులు. సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో లేవు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయిన తర్వాత చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో 19వ వచనంలో చూస్తే, ఆదివారమున సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడిన ఇంటి తలుపులు మూసుకుని ఉన్నారు. చూడండి, ఇశ్రాయేలీయులు లేకపోతే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులు యూదులకు భయపడి వాళ్ళకి ఇంటిలోనికి వెళ్ళి తలుపేసుకుని కూర్చున్నారు. అంటే ఒక ఇంట్లోకి వెళ్ళి తలుపేసి కూర్చున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళకి భయం వేసింది. ఏ భయం వేసింది అంటే ప్రాణ భయం వేసింది. ఎందుకు ప్రాణ భయం వేసింది? అప్పటికే యూదులందరూ కలిసి గట్టిగా యేసు ప్రభువును సిలువ వేసేశారు. అప్పటికే యూదులందరూ కలిసికట్టుగా ఒక తీర్మానం తీశారు. ఎవరైనా యేసుని కానీ, యేసుని క్రీస్తు అని కానీ, యేసుని కానీ ఒప్పుకున్నట్లయితే వారిని సమాజ మందిరంలో నుంచి వెలివేస్తాం అని చెప్పి, అప్పటికే యూదులందరూ కూడా, మత పెద్దలందరూ కూడా ఒక తీర్మానం తీసుకున్నారు. ఇప్పుడు వీరు నాయకుడైనటువంటి క్రీస్తు వారే మరణాన్ని పొందితే ఇక మా జీవితం ఏంటో అన్నట్టుగా శిష్యులు భయపడి, యూదులకు భయపడి ఒక ఇంటిలోనికి వెళ్ళి తలుపేసుకుని కూర్చున్నారు.
తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వారిని అభిషేకించారు. యెరూషలేములో వారు నివాసం ఉన్నారు. యెరూషలేములో మార్కు గారి ఇంట్లో వారు ప్రార్థన చేయగా దేవుడు వారి మీద పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించాడు. ఆనాటి నుండి వారు శక్తివంతులై సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక ప్రక్కన సంఘము మీదకి శ్రమలు వస్తున్నప్పటికీ, ఒక ప్రక్కన సంఘం మీదకి శోధన వస్తున్నప్పటికీ, ఒక ప్రక్కన యూదులు సంఘం మీద విరుచుకుపడుతున్నప్పటికీ, మరొక ప్రక్కన సౌలు అనేటువంటి ఒక మతోన్మాది సంఘం మీద విరుచుకుపడి సంఘాన్ని పాడు చేస్తున్నప్పటికీ అక్కడ సంఘము మాత్రం ఏమాత్రం కూడా భయపడకుండా ప్రతిదినము కూడా సంఘము క్షేమాభివృద్ధి చెందుతూనే వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటంటే, శ్రమలు కలిగినప్పుడు సంఘ క్షేమాభివృద్ధి ఎలా జరుగుతుంది? శ్రమలు వచ్చినప్పుడు క్షేమాభివృద్ధి ఎలాగా? శ్రమలలో సంఘం ఎలా క్షేమాభివృద్ధి చెందుతుందో ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రస్తుత వారంలో, గతించిన వారంలో భారతదేశంలో, మన ఆంధ్రదేశంలో, మన రాజమండ్రిలో ఒక పాస్టర్ గారిని చంపేశారు అనుకుంటున్నాం. వాళ్ళందరూ అంటున్నారు హత్య అంటున్నారు, కొంతమంది ఏమో ప్రమాదం అంటున్నారు. కానీ మనకు కనబడేది ఏంటంటే, మనకున్నటువంటి ఆధారాలను బట్టి, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అది హత్య, అది కావాలని ప్రీ ప్లాన్డ్గా చేశారు అనేటువంటిది క్రైస్తవుల యొక్క వాదన. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎక్కడో రాజస్థాన్లోనో, గుజరాత్లోనో, ఉత్తరప్రదేశ్లోనో ఆయా స్థలాల్లో, ఆయా జిల్లాల్లో క్రైస్తవులు చంపేస్తున్నారంటే, మణిపూర్లో క్రైస్తవులు చంపేస్తున్నారంటే ఏదో అనుకున్నాం. అది ఎక్కడి వరకు పాకింది? మన వరకు, మన ఇంటి పక్క వరకు వచ్చేసేది. ఇప్పుడు భారతదేశంలో రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో, గుజరాత్లో, లేకపోతే ఉత్తరప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో, ఒడిశా కొన్ని ప్రాంతాల్లో వాక్యం ప్రకటించడానికి లేదండి, సంఘాలు పెట్టుకోవడానికి లేదండి. అక్కడ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలాగే కూడుకుని ప్రార్థన చేసుకోవడానికి అవకాశం లేదు. నేనంటాను, అలాంటి పరిస్థితులు మనకు రాకమునిపే, మనకు రావు అనుకోవడానికి లేవు. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో సగం బీజేపీ ప్రభుత్వమే ఉంది. ఉమ్మడి ప్రభుత్వం అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వమే ఇక్కడ నడుస్తుంది. కాబట్టి మనం ఇక్కడ రాదు అనుకోవడానికి లేదు. అది రాకమునిపే మనం సంతోషంతో ప్రభువుని ఇక్కడ ఆరాధించుదుము గాక. హల్లెలూయా. అప్పుడు వచ్చిన తర్వాత అయ్యో అవకాశం ఉంటే బాగుండండి, ప్రార్థన ఎడితే బాగుండండి, ప్రార్థనకు వస్తున్నాం అనుకోండి అంటే కుదరదు. ఇక అప్పుడు అవకాశం ఉండదు. కనుక దయచేసి వినండి. మరి ఇలాంటప్పుడు సంఘం ఎలా క్షేమాభివృద్ధి చెందుతుంది? సంఘం ఎలాగ అభివృద్ధి చెందుతుంది? ఒక ప్రక్కన సేవకులు చెబుతున్నారు, మాట్లాడే వాళ్ళు చెబుతున్నారు. మన కుర్రోడు అంటున్నాడు, ఆ వీడియో మీకు పెట్టినట్టున్నాను నేను. ఒక కుర్రోడు అంటున్నాడు, మా హిందువులంటే అంతే, మేము ఎవరినైనా చెప్పేస్తాం, అసలు కత్తి నా దగ్గర గన్ను ఉంటే నేనే కాల్చి పాడేద్దును. చాలా కాన్ఫిడెంట్గా నన్ను ఎవడేం చేస్తాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అతను. అంటే హిందువులు ఎలా తయారైపోయారంటే దాని అర్థం అవసరమైతే సేవకుల్ని, పాస్టర్స్ని, సంఘాలని చంపేయడానికైనా సిద్ధమైపోయారు. వాళ్ళ మతం అది నేర్పింది వాళ్ళకి. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఏమో రేపు పరిస్థితి ఎట్లా ఉంటుందో, సేవకులు కదలడానికి ఉండకపోవచ్చు. ఇప్పటికే చాలా వాట్సాప్ గ్రూపుల్లో కూడా అంటున్నారు చాలామంది, సేవకులను ఎక్కడికి వెళ్ళొద్దు, సేవకులు ఎక్కడికి వెళ్ళకండి, సేవకులు ఒంటరిగా ప్రయాణం చేయకండి, సేవకులు ఒంటరిగా ఉండొద్దు. ఇప్పటికే చాలా గ్రూపుల్లో వార్నింగ్స్ ఇస్తున్నారు సేవకులకి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ఒంటరిగా ఎక్కడికి ప్రయాణం చేయొద్దు అని. ఏమో ఎప్పుడు ఎవరి మీద ఏ టార్గెట్ పడుతుందో తెలీదు. కనుక సేవకులు ఏమైపోతారో తెలీదు. మరి సంఘం ఎలాగ అభివృద్ధి చెందుతుంది? జాగ్రత్తగా ఆలోచన చేస్తే సంఘము క్షేమాభివృద్ధి చెందటానికి శ్రమలలో కూడా, కష్టాలలో కూడా, సేవకుడు కదలేని పరిస్థితుల్లో కూడా సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. దీనికి ఈనాడు కాదు, ఆనాడే పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. ఏంటి ఆ ప్రణాళిక అంటే, పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని
3 విధాలుగా సిద్ధపరిచాడు. ఎన్ని విధాలుగా? 3 విధాలుగా సంఘాన్ని సిద్ధపరిచాడు. అందులో మొదటిది, సంఘాన్ని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే అభిషేకిస్తాడో, సంఘాన్ని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు తాకుతాడో, ఎప్పుడైతే సంఘాన్ని, విశ్వాసిని పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకిస్తాడో, అప్పుడు వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మఫలమునిస్తాడు. ఏమిస్తాడు? ఆత్మఫలం ఇస్తాడు. ఆత్మఫలం అంటే ఏంటి? చూడండి, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ఆత్మఫలమేమనగా, ఆత్మఫలమేనా ఫలాల? చాలామంది ఏమంటారంటే ఆత్మఫలాలు అంటారు. ఆత్మఫలాలు కాదు, ఇది ఒకటే ఫలం. ఒకటే ఫలం అంటే ఒక ఫలంలో, ఒక దానిమ్మలో ఉన్నటువంటి పిక్కల్లాగా, లేకపోతే గింజల్లాగా, లేకపోతే ఒక బత్తాయిలో ఉన్నటువంటి తొనల్లాగా, ఇది ఒకటే ఫలం. ఆ ఫలములో 9 భాగాలు ఉన్నాయి. ఈ ఆత్మఫలం ఫలించడం అంటే ఈ 9 ఏదో ఒకటి ఫలిస్తాను, మిగతాది ఫలించడానికి అనడానికి లేదు. ఆత్మఫలం ఫలించడం అంటే ప్రతి విశ్వాసి 9 లక్షణాలు కలిగి ఉండాలి. ఆత్మఫలం ఫలించడం అంటే 9 లక్షణాలను కలిగి ఉండాలి. ఇందులో ఒకటి ఉంటుందండి, ఒకటి ఉండదండి అనడానికి లేదు. ఆత్మఫలములు ఏంటంటే అక్కడ అంటాడు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. ఈ 9 ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని చేత తాకబడిన ప్రతి విశ్వాసి, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి మహావరం ఏంటంటే ఆత్మఫలము ఫలించుట. ప్రతి ఒక్కరూ ఆత్మఫలము ఫలించాలి. ఆత్మఫలం ఫలించడం అంటే ఈ 9 లక్షణాలని మనం ధరించుకున్న వారమై ఉండాలి. 9 లక్షణాలని కలిగిన వారమై ఉండాలి. అయ్యగారు, నాకు ప్రేమ ఉంది కానీ దీర్ఘశాంతం లేదండి కదండి. విశ్వాసం ఉంది కానీ అంటే ప్రేమ లేదండి. మంచితనం ఉంది కానీ దయాలత్వం లేదండి అనడానికి లేదండి. ఒకటి ఉందండి, ఒకటి లేదంటానికి లేదు. ప్రతి విశ్వాసులో ఈ 9 లక్షణాలను ఇముడ్చుకొని ఉండాలి. ఈ 9 లక్షణాలు కలిగి ఉండాలి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళి కూడా మీ జీవితాల్లో ఈ 9 లక్షణాలు ఉన్నాయో లేవో ఒకసారి పరిశీలన చేసుకోండి. ఏదో ఒకటి ఉంటే సరిపోదు, 9 ఉండాలి. 9 ఒక ఫలముగా ఫలించాలి. అందుకని యోహాను సువార్తలు అంటాడు, ఫలించని ప్రతి తీగ నాలో నుంచి తెప్పివేయబడుతుంది. ఫలించిన ప్రతి తీగ తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారట? అగ్నిగుండంలో, అగ్నిలో పడేస్తారట. కనుక మనం క్రైస్తవులు అని చెప్పుకుంటే సరిపోదు, కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ ఆత్మఫలము ఫలించాలి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఆత్మఫలం ఎలాగ పనిచేస్తుందో. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిని ఎవరో చంపారు. తన భార్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనంటే, ఆ చంపిన వాళ్ళందరినీ మేము క్షమించేస్తున్నాం. గ్రహం స్టీవెన్ గారని, గ్రహం స్టీవెన్ అని, గ్రహం స్టైన్ అనేటువంటి ఒక దైవజనుని ఒరిస్సాలో చంపేశారు. పెట్రోల్ పోసి పాస్టర్ గారిని, పాస్టర్ గారి 2 పిల్లలను కూడా ఒకేసారి చంపేశారు. పెట్రోల్ పోసి చంపేశారు. వ్యాన్లో పడుకుంటే వ్యాన్ అంటించేశారు. వాళ్ళందరినీ పట్టుకున్నారు, కేసు పెట్టారు, వారికి శిక్ష ఖరారైంది. వెంటనే గ్రహం స్టైన్ గారి యొక్క భార్య కోర్టుకు ఒక ఉత్తరం రాసింది, అయ్యా వాళ్ళని ఏమీ శిక్షించొద్దు, మేము వారిని క్షమిస్తున్నాం. సిరియా దేశంలో 4 సంవత్సరాల క్రితం ఒక 22 మందిని పట్టుకుని సముద్ర పోటుకు తీసుకెళ్ళి 22 మంది ఒకేసారి 22 మంది పీకలు కోసి చంపేశారు, క్రైస్తవులు అయినందుకే. ఆ తర్వాత వాళ్ళ భార్యలందరూ కలిసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటో తెలుసా? అయ్యా, మా భర్తలు చెప్పినందుకు మేము బాధపడతలేదు, మా భర్తలు హతసాక్షులుగా దేవుని దగ్గర ఉంటారు, కానీ మా భర్తలను చంపిన వారిని మేము క్షమిస్తున్నాం అన్నారు. దేవునికి స్తోత్రం. మీకు విషయం చెప్పిన, ఒక దైవజనుడు వాక్యం చెబుతూ మాట చెప్పాడు. ఆ 22 మందిలో, అంటే 22 మందిని చంపినటువంటి 22 మందిలో ఒక ఇద్దరట
ఈ మాటలు విని వారు హృదయాలు చలించబడిన వారై ఇప్పుడు దేవుని పని చేస్తున్నారట. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆత్మఫలం అలా పనిచేద్ది. శత్రువును కూడా మిత్రుడిగా మారుస్తుంది, కఠినుడిని కూడా మెత్తని హృదయంగా మారుస్తుంది. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎదుటివాడు ఎంత మూర్ఖుడైనా నువ్వు ఆత్మఫలము నీలో ఉంటే, ఆత్మఫలం ఫలించేవాడిగా ఉంటే, ఎదుటి వ్యక్తిని మార్చగలిగిన సామర్థ్యత ఆత్మఫలము కలిగిన వ్యక్తిలో ఉంటుంది. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మ దేవుడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి ఒక పద్ధతి ఏంటంటే, ఒక క్రమం ఏంటంటే, ఒక విషయం ఏంటంటే, ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ ఆత్మఫలమును ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కనుక మనం ఆత్మఫలమును ఫలించవలసిన వారమై ఉన్నాము. రెండవది, ఇక సంఘ క్షేమాభివృద్ధి చెందటానికి పరిశుద్ధాత్మ దేవుడు చేసినటువంటి రెండవ పని ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా కృపావరాలను పంచిచ్చాడట. ఏంటది కృపావరాలు? ఏమిటి చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. కృపావరములు నానా విధములుగా ఉన్నాయి. ఆత్మ ఒక్కడే, రైట్. పరిచర్యలు ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు గలవు గాని అందరిలోనూ అన్నిటిని జరిగించేవాడు దేవుడు అక్కడే. అయినను ఇక్కడ కృపావరాల గురించి చెప్తున్నాడు. అయినను అందరి ప్రయోజనము కొరకు, అందరి ప్రయోజనం అంటే కొంతమంది ప్రయోజనం కొరకేనా? కాదు, అందరి ప్రయోజనం కొరకు, ప్రతివానికి అంటే సేవకులకి మాత్రమేనా? చెప్పట్లేదు మీరు. ప్రతివానికి అంటే సంఘములో చేర్చబడిన ప్రతివానికి. చాలా విషయాల్లో మా సేవకులు ఆత్మవరాల్ని కొన్ని వాళ్ళ సొంతం చేసేసుకున్నారండి. కొన్నిటిని మాత్రమే విశ్వాసులు కుదిరారు, మిగతా అంటే వాళ్ళ సొంతం. ఆ ఆత్మవరాల్లో ఎవరికైనా ఈ ఆత్మవరాలు ఏదైనా ఒకటి ఉందనుకోండి, వెంటనే వీడు పాస్ అయిపోతాడు. ఆత్మవరం ఉంది అని కన్ఫర్మ్ అయితే చాలు, ఇంకా పాస్ అయిపోతాడు. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి అందరూ ప్రయోజనం కొరకు ప్రతివానికి కూడా ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతుంది. ప్రతివానికి ప్రత్యక్షత అనుగ్రహింపబడుతుంది. ఎలాగా? కొంతమందికి ఏమో ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరొందరికి జ్ఞానవాక్యము, మరొందరికి విశ్వాసము, మరొందరికి స్వస్థపరచు వరము, మరికొందరికి అద్భుతాలు చేయ శక్తి, మరికొందరికి ప్రవచన వరము, మరొకరికి నానా భాషలు మాట్లాడే వరము, మరికొందరికి భాషలకి అర్థము చెప్పు వరము. టోటల్ 9. ఈ 9 వరాలను, కృపావరాలను సేవకులకు మాత్రమే కాదు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేది, ప్రతి విశ్వాసికి ఇస్తాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆత్మవరాలు సేవకులకు మాత్రమే కాదు. ఇది మరలా చెప్తున్నాను, ఆత్మవరాలు విశ్వాసులకు కూడా దేవుడిస్తాడు. సేవకులకు మాత్రమే కాదు, సేవకులతో సేవకులతో కలిపి విశ్వాసులకు కూడా ఒక్కొక్కరికి వారి విశ్వాస పరిమాణము చెప్పిన, ప్రతి ఒక్కరికి వారి యొక్క విశ్వాస పరిమాణము చెప్పిన ఆత్మవరములను పంచి పెడతాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అయితే ఆత్మవరములు కలిగిన ప్రతి ఒక్కడు సేవకుడు కాదు. నా మాట అర్థమవుతున్నాయా? ఆత్మవరం పొందుకున్న ప్రతి ఒక్కడు సేవకుడు కాదు. మరి ఎందుకు ఆత్మవరాలు ఇచ్చాడండి దేవుడు? జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆ రోజుల్లో సంఘం మీదకి భయంకరమైన శ్రమ, భయంకరమైనటువంటి శోధన, భయంకరమైనటువంటి తిరుగుబాటు, భయంకరమైనటువంటి హింసలు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇక సువార్త ప్రకటన సేవకుడి ద్వారా కాదు, ప్రతి విశ్వాసి ద్వారా జరగాలనుకున్నాడు.
నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎలాగా? ఏంటది? చెప్పట్లేదు. సువార్త ప్రకటన ప్రతి విశ్వాసి ద్వారా జరగాలంతే. అందుకోసమే బైబిల్లో మనం ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే చూడండి, అపోస్తుల కార్యగ్రంథం 8వ అధ్యాయంలో మనకు ఒక వ్యక్తి కనబడతాడు. ఆయన పేరు ఫిలిప్పు. చూడండి 8:5లో, అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమునకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. హూ ఇస్ దిస్ ఫిలిప్? ఈ ఫిలిప్పు ఎవరు? సేవకుడు కాదు. జాగ్రత్తగా వినాలి, సేవకుడు కాదు. ఎవరి ఫిలిప్పు? శిష్యుడు కాదు. ఎవరి ఫిలిప్పు? ఫిలిప్పు అంటే అంతకుముందు 6వ అధ్యాయంలో ఏర్పరచబడినటువంటి 7 పెద్దల్లో ఒకడు. 7 పెద్దల్లో ఒకడు. ఈ 7 పెద్దల్లో ఒకడు చెదిరిపోయిన సంఘంతో పాటు ఇతడు చెదిరిపోయాడు. సంఘం మీదకి శ్రమ వచ్చింది, అందరూ చెదిరిపోయారు. 4వ వచనం చూడండి, చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించు సంచారం చేస్తారు. చెదిరిపోయిన వాళ్ళందరూ కూడా సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎవరైనా అందరూ విశ్వాసులే. ఆ విశ్వాసం అంతా పేరు రాయలేదు, కానీ అందులో ఒక పేరు రాస్తున్నాడు, ఫిలిప్పు పేరు రాస్తున్నాడు. ఈ ఫిలిప్పు ఏం చేస్తున్నాడు? సమరయ పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. అయితే సమరయ పట్టణానికి వెళ్ళినటువంటి ఫిలిప్పు సువార్త ప్రకటిస్తే 6వ వచనం చూడండి, జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ ఏంటంటాడు? అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గల వారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగిలిన సంతోషము కలిగేను. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎలాగట? ఈ ఫిలిప్పు వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే ఆ సువార్త ప్రకటనలో ఫిలిప్పు గారు ప్రార్థన చేస్తుంటే ఏం జరుగుతున్నాయి? అద్భుతాలు జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. పక్షవాయు కలిగినోళ్ళు బాగుపడుతున్నారు. ఆమేన్. దెయ్యాలు చేత పీడింపబడుతున్న వారికి విడుదల కలుగుతుంది. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా సంఘంలో ఒక పెద్ద సంచారం చేస్తున్నటువంటి పారిపోయినటువంటి హింసలు భరించలేక పారిపోయినటువంటి విశ్వాసుల్లో ఒకడు. ఈరోజు నా మాట అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ ఫిలిప్పు ఎప్పుడైతే సువార్త ప్రకటించాడో ఆ పట్టణంలో రక్షణ సువార్త ప్రకటింపబడింది. నేనంటాను, ఈరోజు ఒక విశ్వాసిగా నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు అద్భుతాలు చేస్తాడు. సేవకుడి కాదు ప్రార్థన చేయటం, విశ్వాసి ప్రార్థన చేసిన అద్భుతాలు జరుగుతాయి. విశ్వాసి ప్రార్థన చేసిన రోగాల నుండి స్వస్థత కలుగుతుంది. విశ్వాసి ప్రార్థన చేసిన దెయ్యాలు పోతాయి. నమ్మితే దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? దేవుడు విశ్వాసికి కూడా ఆత్మవరములను పంచి ఇచ్చాడు. విశ్వాసి కూడా ఆత్మవరాలు దేవుడు ఎందుకు పంచి ఇచ్చాడంటే సువార్త క్షేమాభివృద్ధి కలగాలి, సంఘము క్షేమాభివృద్ధి కలగాలి, సువార్త ప్రచురింపబడాలి, సువార్త ప్రకటింపబడాలి. సువార్త ప్రకటింపబడాలంటే సేవకులు కూడా వెళ్తే సరిపోదు, విశ్వాసులు కూడా వెళ్ళాలి. నమ్మితే దేవునికి స్తోత్రం. విశ్వాసులు కూడా బలము కలిగిన వారే, సువార్త వాక్యం పట్టుకుని అద్భుతాలు చేసేవారే, సువార్త ప్రకటించేవారే ఉండి వారు సువార్త ప్రకటించుకుంటూ వెళ్తుంటే దేవుని నామము మహిమపరచబడుతుంది. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మనం కరపత్రులు పంచిపెట్టడానికి వెళ్తాం. కరపత్రులు పంచిపెట్టడానికి ఎవరైనా ప్రార్థన చేయడానికి, అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి అన్నారు కూడా ఎవరండి. విశ్వాసులు అని పిల్లకర్రద్దు, విశ్వాసులు ప్రార్థన చేసేయచ్చు. హలో, విశ్వాసం ప్రార్థన చేసేయచ్చు. దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసా? దేవుడు మీకు ఆ శక్తిని ఇచ్చాడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మీ ఇంట్లో మీ బంధువుల్లో ఎవడైనా రక్షణ లేని వాడు ఉన్నాడు, సువార్త తెలియని వాడు ఉన్నాడు, వాడు బలహీనుడిగా ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు. వాడి దగ్గరికి పాస్టర్ గారు పిలిచికెళ్తామంటే కుదరదు. ఎందుకంటే వాడు ఒప్పుకోడు. పాస్టర్ గారు ఎదుగా అంటాడు, పాస్టర్ గారు ఎదుగా నాకొద్దా అంటాడు.
అదేగాక ఒక విశ్వాసిగా నువ్వు వెళ్ళి, ఒక స్నేహితుడిగా నువ్వు వెళ్ళి, ఒక బంధువుగా నువ్వు వెళ్ళి, బాబు ఒంట్లో బాగలేదు కదా నీకోసం ప్రార్థన చేస్తాను రా అన్నావు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? చేయించుకోడా? నీ మొహమాటం మీదైనా చేయించుకుంటాడు. అలా చేసినప్పుడు వాడికి స్వస్థత కలిగిందా అనుకోండి, అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? దేవుని నామము మహిమపరచబడుతుంది. హల్లెలూయా. ఆ వ్యక్తి రక్షింపబడతాడు, ఆ వ్యక్తి సువార్త ప్రకటింపబడుతుంది. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక సువార్త ప్రకటన, సువార్త ప్రకటన ప్రచురము, లేకపోతే సువార్త యొక్క నడిపింపు, లేకపోతే సువార్త యొక్క వికాసము, సువార్త వికాసము ఇక సేవకుల ద్వారా కాదు, సంఘము ద్వారా విస్తరింపబడాలి. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం చెప్పే సేవకుడిని ఆపగలడు కానీ ఏమండి మెల్లంగా వెళ్ళి సువార్త ప్రకటించగలను విశ్వాసిని ఆపగలను సామర్థ్యత ఎవరికి లేదు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. స్నేహితులతో మాట్లాడేటప్పుడు దేవుని గురించి చెప్పొద్దనేవాడు ఎవడు లేడా? విశ్వాసిగా అవిశ్వాసి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పేటప్పుడు నేను ఆపగలిగిన సామర్థ్యత కలిగినడు ఎవడు లేడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. నా మాటలు అర్థమవుతున్నాయా? పాస్టర్ గారు వస్తే ఓ ఈడేదో చేస్తున్నాడు, మత మార్పిడి చేస్తున్నాడు అంటారు. కానీ విశ్వాసి వెళ్తే ఏమంటారా? ఎందుకంటే మా ఫ్రెండ్ ఏడు, నా స్నేహితుడేడు, మా బంధువుడు, నాకు కావాల్సిన వాడు అర్థం కూర్చున్నాను మాట్లాడుతున్నాను, వాడితో మాట్లాడేటప్పుడు ఆ విషయం మాట్లాడుతూ దేవుని గురించి చెప్పావు అనుకోండి, ఏమో ఆ వ్యక్తి రక్షింపబడి నీతో పాటు దేవుని మందిరానికి రావచ్చేమో. నమ్మితే దేవునికి స్తోత్రం. మరి మన స్నేహితులతో కూర్చున్నప్పుడు, మన బంధువులతో కూర్చున్నప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడతాం? దేవుని గురించి మాట్లాడేవాడు నీ మొహం పెట్టుకుని ఎప్పుడైనా మాట్లాడితే సీరియల్ గురించి మాట్లాడతాం, మాట్లాడితే ఆ సినిమా గురించి మాట్లాడతాం, మాట్లాడితే నీకు తెలుసా ఆడు అంటూ మాట్లాడతాం. వాడి గురించి, వీడి గురించి, ఆ అమ్మాయి గురించి, ఈ అమ్మాయి గురించి చెప్పుకోవడం తప్ప ఎప్పుడైనా నీ మొహం పెట్టుకుని, దరిద్రమైన మొహం పెట్టుకుని, ఎందుకులేండి మిమ్మల్ని తిట్టకూడదు అనుకున్నాను కదా, మీ అందమైన మొహాలు పెట్టుకొని ఎప్పుడైనా మీ అందమైన మొహాలు పెట్టుకుని ఎప్పుడైనా దేవుడి గురించి ఒక్క వ్యక్తి గారు చెప్పారా? ఫిలిప్పు వెళ్ళి సువార్త ప్రకటించాడు. జాగ్రత్తగా వినండి. అక్కడ బలమైన సంఘం కట్టబడిందండి. ఆ పట్టణంలో గాడి చేసేవాళ్ళు వచ్చేసారు, మంత్రాలు చదివే వాళ్ళు వచ్చేసారు, ఇక పెద్దోడు చిన్నోడు దయ్యాలు పట్టుకునే వాళ్ళు వచ్చారు, బాగుపడ్డారు. సంఘం కట్టబడిపోయింది సమరయలో. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? చూడండి 14వ వచనం. సమరయ వారు దేవుని యొక్క వాక్యమును అంగీకరించారని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. దేవునికి స్తోత్రం చెప్పు. ఏం చేశారట? ఇప్పుడు ఫిలిప్పీ వెళ్ళి అక్కడ సంఘం కడితే ఆ సంఘం దగ్గర ఇప్పుడు ఎవరిని పంపించారు? అపోస్తలులు కలిపి, శిష్యులందరూ కలిపి ఎవరిని పంపించారు? పేతురుని యోహాను పంపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే సంఘాలు కడుతుంటే సేవకులు సంఘాలను బలపరుచుకుంటూ వెళ్తారనమాట. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. సంఘాలు సువార్త ప్రకటించుకుంటూ వెళ్తుంటే సువార్త ప్రకటింపబడిన వారిని సేవకుడు బలపరుచుకుంటూ, స్థిరపరుచుకుంటూ, నడిపించుకుంటూ వెళ్తాడు. అందుకోసం పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన 3వ క్రమం ఏంటో తెలుసా? యాచక ధర్మాన్ని పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచాడు. ఏంటి ఆ యాచక ధర్మం అంటే? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 అంటాడు, కొందరును అపోస్తులుగాను. చదవండి ఆ మాట పైనుంచి. ఎఫెసీ 4:13. అదే చదివాను. పరిశుద్ధులు సంపూర్ణులగుటకును, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరు సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాగట? పరిశుద్ధులు సంపూర్ణగునట్లు, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను. కొందరినంటే ఇప్పుడు ఎలాగంటే కొందరినంటే కొందరినంటే అందరిని కాదు. ఇప్పుడు ఎంతమంది? సెలెక్టెడ్. ఇందాకేమన్నాడు? కృపావరాలు ఎంతమందికి? అందరికీ. ఇప్పుడు ఈ పరిచయ ధర్మాలు ఎవరికి? కొందరికి. సెలెక్టెడ్.
అంటే దేవుడు కొంతమందిని ఏం చేస్తాడంటే అపోస్తులుగా ఎన్నుకుంటాడు, కొంతమంది ప్రవక్తలుగా ఎన్నుకుంటాడు, కొంతమంది సువార్థికులుగా ఎన్నుకుంటాడు, కొంతమంది కాపరులుగా ఎన్నుకుంటాడు, కొంతమంది ఉపదేశకులుగా ఎన్నుకుంటాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఏం చేస్తారు? సంఘాన్ని బలపరుచుకుంటూ వెళ్తారు, వాక్యాన్ని చెప్పుకుంటూ వెళ్తారు, వాక్యాన్ని బోధించుకుంటూ వెళ్తారు, వాక్యాన్ని వివరించుకుంటూ వెళ్తారు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ వాక్యం విన్నటువంటి సేవకులు లేదా వాక్యం విన్నటువంటి సంఘము, ఈ వాక్యం చేత బలపరచబడిన సేవకు విశ్వాసులు ఏం చేయాలి? ఈ వాక్యాన్ని స్వీకరించి, ఈ వాక్యాన్ని గ్రహించి, ఆ వాక్యం పట్టుకెళ్ళి మళ్ళీ ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. నా మాట అర్థమైందా? నా మాట అర్థమైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మేము చేయాల్సిన పని, అందుకనే పేతురు గారు ఒక చక్కటి మాట అంటాడు చూడండి. అపోస్తలుల కార్య గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం అంటాడు, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును, మా పని ఏంటంటే ఇంకా అయ్యా మిగతా పరిచర్య ధర్మాలన్నీ మీరు చూసుకోండి, భోజనం వడ్డించుకోవడం మీరు చూసుకోండి, సేవా పరిచర్య మీరు చూసుకోండి, సువార్త పరిచయం మీరు చూసుకోండి. మేము ఏం చేస్తామంటే వచ్చిన వాళ్ళకి శుభ్రంగా మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాం, తర్వాత ఏం చేస్తాం? వాక్యం చెప్పుకుంటూ వెళ్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకుని పని ఏంటంటే వాక్యాన్ని అందించడం, విశ్వాస పని ఏంటంటే ఆ వాక్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం. నమ్మితే దేవునికి స్తోత్రం. మీరు వాక్యాన్ని పట్టుకెళ్ళినప్పుడు, వాక్యాన్ని ప్రకటించేటప్పుడు మీరు ఏం చేయొచ్చు? మీరేం ఏది కూడా చేయొచ్చు? ప్రార్థన చేయొచ్చు. మీరు ఇంకోటి ఏం చేయొచ్చు? అద్భుతాలు చేయొచ్చు. మీరు ఇంకేం చేయొచ్చు? స్వస్థతలు చేయొచ్చు. మీరు ఇంకేం చేయొచ్చు? భాషలు మాట్లాడవచ్చు. మీరు ఇంకేం చేయొచ్చు? భాషలకు అర్థాలు చెప్పొచ్చు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా వింటే ఇంకా మీకు అర్థమైందో లేదో నాకు అర్థం కాదు, కానీ దేవుడు సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని తన ఆత్మ కృపావరముల చేత నింపుతున్నాడు. మరి ఆ కృపావరాలు మనలో పనిచేస్తున్నాయా అంటే ఎవడో తెలుసురా అంటే మనలో పనిచేయవు. ఎందుకు పనిచేయవు? మొదటగా ఉండవలసిన ఆత్మఫలం మనలో లేదు. ఎవడిలో ఆత్మఫలం ఫలిస్తుందో వారిలో కృపావరాలు ఫలిస్తాయి. ఆమేన్. హల్లెలూయా. ఎవడైతే ఆత్మఫలాన్ని ఫలిస్తాడో వాడు కృపావరమును పొందుకున్నవాడిగా ఉండగలడు. ఆత్మఫలము లేనివాడు కృపావరమును పొందుకొనలేడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాను. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతాను, నా ఇష్టం వచ్చినట్టు నేను తిడతాను, నాకు కృపావరం కావాలి నాయన అంటే దేవుడేవాడు. నా సా, నా పా, నా సి, నా జూ, నా సా, నా పా, ఇంకా అక్షరాలు రావట్లేదు నాకు. నా దా, రీ, గా, మా, పా, దా, నీ, సా, ఇవన్నీ నా సరిగా పదాలన్నీ వాడేస్తాను. ప్రభువా నాకు ఆత్మవరం నాయన కృపావరం అంటే దేవుడు ఎవడో కృపావరం కావాలంటే నువ్వేం ఫలించాలి? ఆత్మఫలం ఫలించాలి. నా మాట్లాడతామైతే దేవునికి స్తోత్రం. ఆత్మఫలం ఫలించి కృపావరం పొందుకుని అప్పుడు నువ్వు వెళ్ళి సువార్తను ప్రకటిస్తే నీ ద్వారా కొన్ని వందల ఆత్మలు రక్షించబడతాయి. దేవునికి స్తోత్రం. నీతో పాటు నీ సంఘాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాడు? ప్రతి విశ్వాసం ఏం చేయాలి? చెప్పట్లేదు. సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటించే భారం ఎవరి మీద ఉంది? చెప్పట్లేదు. విశ్వాసుల మీద ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోనులో యేసు ప్రభువు వారు మాట చెప్తాడు. 14వ అధ్యాయం 12వ వచనం, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎలాగా? నా యందు విశ్వాసం ఉంచువాడు చేస్తాడన్నాడా, లేకపోతే నేను ఏర్పాటు చేసుకున్న సేవకులే చేస్తారన్నాడా? చెప్పట్లేదు. మీరు ఎవరు విశ్వాసం ఉంచితే వాళ్ళు చేస్తారు. విశ్వాసం ఉంచే ప్రతి విశ్వాసి కూడా, దేవుని యందు విశ్వాసం ఉంచే ప్రతి విశ్వాసి ద్వారా కూడా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. ఇంకో మాట కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి.
కృపావరం ఉన్నంత మాత్రాన నువ్వు సేవకుడు కాదు. కృపావరం పొందుకున్నంత మాత్రాన నువ్వు సేవకుడు అయిపోవాల్సిన అవసరం లేదు. నీకు కృపావరం ఇచ్చింది సంఘాన్ని విడగొట్టడానికి కాదు, ఉన్న సంఘాన్ని దేవుడు బలపరచడానికి. నమ్మితే దేవునికి స్తోత్రం. కృపావరం ఇచ్చింది సంఘాలు విడగొట్టి సంఘాలు పెట్టుకుంటూ పోవడానికి కాదు, అనేక మందికి రక్షణ సువార్త ప్రకటించి నువ్వు ఉన్న సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేయడానికి. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పా. ఈరోజు కృపావరాలు పొందుకున్నటువంటి విశ్వాసం వలన సంఘాలు విచ్ఛిన్నమైపోతున్నాయా, సంఘాలు బలపడుతున్నాయా అంటే, ఎవరికైనా దేవుడు ఆత్మవరం ఇచ్చాడు అనుకోండి, స్వస్థత వరం ఇచ్చాడు అనుకోండి, వీడు ఏం చేయాలి? ఆ వాక్యానుసారంగా ఏం చేయాలి? వీడు సంఘాన్ని బలపరుచుకోవాలి. ఎలా వీడు సువార్తకి వెళ్ళి అమ్మ నేను ప్రార్థన చేస్తే దేవుడు బాగా చేస్తాను రండి, నాకు కూడా ప్రార్థన రండి అని తీసుకుతెచ్చుకోవాలి, మందిరంలో కూర్చోబెట్టాలి. అప్పుడు సేవకుడు వాక్యం చెప్తాడు. కానీ వీడేం చేస్తాడు? అమ్మ నాకు ఆత్మవరం వచ్చింది రండి నేను సంఘం పెట్టేస్తాను అని చెప్పేసి వీడింటి మీద చిట్టి వేస్తాడు. ఇప్పుడు సంఘం క్షేమాభివృద్ధి చెందుతుందా, సంఘం పాడైపోతుందా? సంఘం పాడైపోతుంది. దేవుడు ఇచ్చిన వరము నిన్ను సంఘాన్ని పాడు చేయడానికి కాదు. అందుకనే ప్రభు యొక్క వాక్యం అంటాడు, సేవకులు రెండింతలు తీర్పులు అంటాడు. ఇలాంటి పనుల వల్ల సేవకులు పోవడానికి తొందరపడద్దు, రెండు తీర్పులు అంటావు. నీకు నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఈరోజు సంఘముగా ఉన్నటువంటి మీరు అర్థం చేసుకోనండి, నా మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది వాక్యం, వాక్యంలో ఉన్నదే ఉన్నదట్టుగా చెప్తున్నాను నేను, కొత్తదేం చెప్పట్లేదు. ఏ సేవకుడు చెప్పడు, ఇది ఏ సేవకుడు చెప్పడం. చెప్పమానంటే పోనీ ఎవరైనా దమ్మున్నవాడు ఈ మాట చెప్పమానండి. విశ్వాసులు ప్రార్థన చేసిన అద్భుతాలు జరుగుతాయి, విశ్వాసులు ప్రార్థన చేసిన స్వస్థతలు జరుగుతాయి, విశ్వాసులు ప్రార్థన చేసిన దయ్యాలు పోతాయి. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. తద్వారా సువార్త ఏం చేయాలి? ప్రకటింపబడాలి. సువార్త ప్రకటింపబడడానికి దేవుడు నీకు వరాలు ఇచ్చాడు. ఈరోజు నువ్వు ఒక విశ్వాసిగా ఉన్నావంటే అది సామాన్యమైన విషయం కాదు, ఒక సంఘ పెద్దగా ఉన్నావంటే అది సామాన్యమైన విషయం కాదు. దేవుడు నీ ద్వారా సంఘాన్ని అభివృద్ధి చేయాలని, సంఘ క్షేమాభివృద్ధి చేయాలని, నిన్ను బలవంతుడిగా వాడుకోవాలని, దేవుడి చేతిలో బలమైన సాధనంగా వాడుకోవాలని ప్రభు నిన్ను ఏర్పరచుకుంటే నువ్వేం చేస్తున్నావు? సంఘ పెద్దనా పానాయ్ అని గిరగిర తిరుగుతున్నావు. విశ్వాసనా పానాయ్, బాప్తిసం పొందనా, ఆదివారం వెళ్తే సరిపోతే, ఆదివారం టు ఆదివారం మాత్రమే మన విశ్వాసం, మిగతాటప్పుడు పిశాచులం. దేవునికి స్తోత్రం కాదండి. ఆదివారం టు ఆదివారం విశ్వాసులు, సోమవారం టు శనివారం పిశాచులు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాను. ఎప్పుడైనా ఎక్కడైనా నువ్వు దేవుని సన్నిధిలో విశ్వాసిగా బ్రతకగలిగితే దేవుడు నీ ద్వారా సంఘాన్ని క్షేమాభివృద్ధి కలుగు చేయాలని కోరుకుంటున్నాడు. ఒక పిలుపు వల్ల దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు, ఒక పిలుపు వల్ల నిన్ను బలపరచాలనుకుంటున్నాడు, ఒక పిలుపు వల్ల నీ ద్వారా ఒక సంఘాన్ని కట్టాలనుకుంటున్నాడు, ఒక పిలుపు ద్వారా దేవుని యొక్క సేవకునికి సహకారుడిగా నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఉండగలవా? నువ్వు చేయగలవా? సేవ నడిపించగలవా? సేవను స్థిరపరచగలవా? సేవను విస్తరింపచేయగలవా? సేవను శ్రమలు వస్తున్నప్పటికీ సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి గల కారణం ఏంటంటే సేవకుడు వల్లే సంఘం క్షేమాభివృద్ధి చెందలేదు, ప్రతి విశ్వాసి వల్ల సంఘము విస్తరింపబడింది, సువార్త ప్రకటింపబడింది, అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్యకార్యాలు జరిగాయి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మన సంఘము ద్వారా, మన విశ్వాసుల ద్వారా, మన ద్వారా ఇప్పుడున్నటువంటి ఆత్మల కంటే నూరంతల ఆత్మలు మనం సంపాదించుదము గాక. ఆత్మలు సంపాదించు శక్తిని దేవుడు మనకు దయచేయను గాక. అద్భుతాలు చేయు శక్తిని దేవుడు మనకు దయచేయను గాక. ఆత్మ వరములతో ప్రభు వలన నింపునుగాక. ఆత్మ శక్తితో దేవుడు నింపునుగాక. ఆత్మ వరములతో ప్రభు బలపరుచునుగాక. నమ్మితే బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ చాలా అద్భుతాలు ఎందుకు జరిగిస్తాడు తెలుసా? నువ్వు ఆ వ్యక్తిని పట్టుకుని దేవుని మందిరానికి తీసుకొచ్చి కూర్చోబెడతావానే. ఆమేన్. అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా? నువ్వు అక్కడ పాలేసి తీసుకొస్తే ఇక్కడ దేవుని యొక్క వాక్యం మాంసాహారం పెడతాం, శ్రేష్టమైన భోజనం పెడతాం, విశ్వాసం ఎలా బలపరచబడాలో పెడతాం,
దుడ్డులోకి వచ్చినట్టు గొర్రెల మంద కాపరి అయినటువంటి కాపరి ఎలాగైతే గొర్రెల మందను మేపుతాడో అలాగున సేవకుడు సంఘాన్ని ఏం చేస్తాడు? మేపుతాడు. వాక్యం పెట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి గొప్ప దీవెన మన సంఘానికి ప్రభు దయచేయును గాక. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృపగలిగిన దేవా, శివాధిపతి, సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్తమైన ప్రభువా, మీ గణనామాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు. మీరు వాక్యాన్ని మా హృదయంలో నాటింపచేయండి ప్రభువా. అవును ప్రభువా, నువ్వు దయగల దేవుడు నాయనా, మమ్మల్ని స్థిరపరిచిన దేవుడు. అవును నాయన, సంఘ క్షేమాభివృద్ధి కొరకై ఆత్మఫలము ఇచ్చావు, ఆత్మ కృపావరమును ఇచ్చావు, పరిచర్య ధర్మాలను ఇచ్చావు. ఆయా ఆత్మఫలము ఫలించిన వారమై, కృపావరమును పొందుకున్న వారమై సువార్తను ప్రకటిస్తూ ఆయా పరిచర్య ధర్మములోని నీ సేవకులకు లోబడుతూ నీ కృపను పొందడానికి సహాయంగా ఇచ్చాను. అయా కృపావరం పొందినంత మాత్రాన అయ్యా మేము సేవకులం కాదు కానీ, కృపావరం పొందినంత మాత్రాన మేము గొప్పవారం కాదు కానీ, అయ్యా మేము తోటి వారిని ప్రేమించుకుంటూ ఒకరినొకరు ఉపచారం చేసుకుంటూ అయ్యా నీ సేవకులకు లోబడు మనస్సు మాకు దయచేయండి. మీ కృప చేత నడిపించి మీరు మహిమ పొందమని, అయ్యా యువతండి సంఘం విస్తరింపచేసి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామం బట్టి మనం స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామం బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం, దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనడం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో, ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలుభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా
ప్రోత్సహించండి, తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు అయి ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.